హాయ్ హలో వెల్కమ్ టు రష్యన్ ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పాస్పోర్ట్ సంబంధించినటువంటి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనగా పీసీసీని ఏ విధంగా అప్లై చేయాలనేది అయితే చూద్దాము. ప్రీవియస్లో నేను ఈ పీసీసీ అప్లై చేసే విధానం అయితే చూపించడం జరిగింది ఆల్రెడీ ఒక వీడియోలో. అయితే ప్రజెంట్ పోర్టల్ మార్చడం వలన కొత్త పోర్టల్లో ఏ విధంగా వెబ్సైట్ అనేది ఇంటర్ఫేస్ అనేది మార్చడం జరిగింది. కాబట్టి ఇందులో ఏ విధంగా అప్లై చేయాలనేది మీకు తెలియజేయడం కోసం అయితే మరలా పీసీసీ అప్లికేషన్ ఎలా చేయాలనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. మీకు ఈ కొత్త ఇంటర్ఫేస్లో పాస్పోర్ట్ అప్లై చేసే విధానం కూడా ప్రీవియస్లో అయితే చేసి వీడియో పెట్టడం అప్లోడ్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి మీరు చూడవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా మొత్తము డీటెయిల్గా చూడండి. అలా చూస్తేనే మీకు కన్ఫర్మ్గా బాగా అర్థమవడం జరుగుతుంది. ఎందుకంటే అప్లికేషన్లో ఎక్కడైనా మిస్టేక్ వచ్చినట్లయితే మీకు చాలా ఇబ్బంది ఫర్దర్గా చాలా ఫీచర్స్ అనేవి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా నిదానంగా అయితే చూడండి. మీరు ఎటువంటి మిస్టేక్స్ పెట్టుకోకూడదు అనే ఉద్దేశంతో నేను వీడియోలు కూడా నిదానంగా లెంతీతో చేయడం జరుగుతుంది. పీసీసీని అప్లై చేయడం కోసం మొదటగా మీరు ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి పాస్పోర్ట్ సేవ అని సెర్చ్ చేసినట్లయితే మొదటగా మీకు పాస్పోర్ట్ సేవ అని ఒక వెబ్సైట్ అయితే చూపించడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనపడడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని సర్వీసెస్ అయితే చూపించడం జరుగుతుంది. ఆ సర్వీసెస్లో మనకి పీసీసీ కావాలి కాబట్టి అప్లై ఫర్ పీసీసీ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. అలా క్లిక్ చేయగానే మీకు లాగిన్ అయితే అవ్వమని చూపిస్తుంది. ప్రీవియస్లో మీకు లాగిన్ అలా అవ్వాలి ఏందనేది పాస్పోర్ట్ అప్లై చేసే విధానం ఎలా అనే దానిలో వీడియోలు అయితే చూపించాను. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే కార్ట్లో కూడా ఇస్తాను, చూసి ఒకసారి అయితే మీరు లాగిన్ ఐడిని క్రియేట్ చేసుకోండి, అకౌంట్ అనే దాన్ని క్రియేట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు అదంతా స్కిప్ చేసేసి డైరెక్ట్గా లాగిన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు లాగిన్ పేజీలోకి వచ్చిన తర్వాత మొదటగా మీరు లాగిన్ మెయిల్ ఐడి కానీ లాగిన్ యూజర్ నేమ్ కానీ ఎంట్రీ చేసి కింద మీ యొక్క పాస్వర్డ్ని కానీ ఓటీపీని కానీ సెలెక్ట్ చేసుకొని లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అలా లాగిన్ అయిన తర్వాత మీకు ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్లో మీరు సర్వీసెస్ అని సెలెక్ట్ చేసిన వాటిలో సర్వీసెస్లో మీకు అప్లై ఫర్ పీసీసీ అని అయితే ఉండడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మీకు ఈ విధమైన ప్రీవియస్ పాస్పోర్ట్ నెంబర్ అనేది అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనిని మీరు స్కిప్ చేసేసుకోవచ్చు లేదా ఓటీపీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఓటీపీ అయితే ఎంటర్ చేయొచ్చు. నేనైతే స్కిప్ చేస్తున్నాను. స్కిప్ చేసిన తర్వాత మీకు కొన్ని స్టెప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మొత్తం పీసీసీకి 6 స్టెప్స్ అయితే ఇచ్చారు. ఆ మొత్తం ఫిలప్ చేసిన తర్వాత మీ యొక్క ప్రాసెస్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. అందులో మొదటి స్టెప్ వచ్చేసి పాస్పోర్ట్ డీటెయిల్స్ అనమాట. అంటే మీ యొక్క పాస్పోర్ట్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్లేస్ ఆఫ్ ఇష్యూ, మీకు పాస్పోర్ట్ చేసిన ప్లేస్ అనే దాన్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి. మీకు పాస్పోర్ట్ వచ్చిన డేట్ని డేట్ ఆఫ్ ఇష్యూ కూడా ఎంట్రీ చేయాలి. అలాగే మీ పాస్పోర్ట్ ఎంతవరకు వ్యాలిడిటీ ఉందో దాని ఎక్స్పైరీ డేట్ని కూడా ఇక్కడ పక్కన డేట్ ఆఫ్ ఎక్స్పైర్ ఉంది కదా అక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది. అలాగే రీజన్ కంట్రీ ఫర్ విచ్ పీసీసీ రిక్వైర్డ్, అంటే మీరు పీసీసీ అప్లై చేయడానికి ఏ కంట్రీకి వెళ్ళదలుచుకున్నారు, ఏ కంట్రీకి వెళ్ళడానికి పీసీసీ అప్లై చేస్తున్నారు దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే పర్పస్ ఫర్ విచ్ పీసీసీ ఈజ్ రిక్వైర్డ్, అంటే మీరు పీసీసీ దేనికోసం అప్లై చేస్తున్నారు, అంటే ఎందుకోసమని వెళ్తున్నారు, అడాప్షన్ కోసమా లేకపోతే సిటిజన్షిప్ కోసమా లేకపోతే ఎడ్యుకేషన్ కోసమా ఎంప్లాయ్మెంట్ కోసమా దేనికోసం అనే రీజన్ని మీరు అక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది కదా దానిని అయితే క్లిక్ చేసుకోవాలి. అలా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టగానే ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయి సెకండ్ స్టెప్లోకి అప్లికేషన్ డీటెయిల్స్లోకి అయితే ఎంట్రీ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ గివర్ నేమ్ అని ఉంటుంది, అక్కడ మీ యొక్క పేరుని ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత సర్నేమ్ అంటే మీ యొక్క ఇంటి పేరుని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత జెండర్ అనే ఇక్కడ మీరు మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ ఏదనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు ఏ ప్లేస్లో పుట్టారు అనే దానిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంట్రీ చేసుకోవాలి. నెక్స్ట్ సిటిజన్షిప్ బై ఇండియా అని ఉంటుంది,
మీరు ఇండియన్ సిటిజనా కాదనేది అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఇండియాలోనే పుట్టి పెరిగారా అనేది, బోత్ ఇండియాలోనే పుట్టారా లేకపోతే ఇండియాలో పెరిగారా లేకపోతే రెండు అయితే అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పాన్ ఓటర్ అనేది మ్యాండేటరీ కాదు, ఎంట్రీ చేస్తే చేయొచ్చు లేకపోతే వదిలేసుకోవచ్చు. ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్ అని ఉంటుంది. అంటే మీరు స్టూడెంటా, ఎంప్లాయా, గవర్నమెంట్ ఎంప్లాయా లేకపోతే అన్ఎంప్లాయా ఏదనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మ్యారిటల్ స్టేటస్ అంటే మీకు మ్యారేజ్ అయిందా లేదా, విడోనా, డివోర్సా ఏదనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఎంతవరకు చదువుకున్నారు, సెవెంత్ లోపు చదువుకున్న వాళ్ళ లేకపోతే 10th నుంచి గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళ, పీజీ చేసిన వాళ్ళ ఏదనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది. అలా ఆధార్ నెంబర్ని ఎంట్రీ చేసిన తర్వాత కింద టర్మ్స్ ఐ అగ్రీ అని ఉంది కదా, అక్కడ ఆ ఎస్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎస్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. అలా క్లిక్ చేయగానే మీరు సెకండ్ స్టెప్ అయితే పూర్తి చేసుకొని థర్డ్ స్టెప్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ని ఎంట్రీ చేయవలసి ఉంటుంది. అందుకోసం మొదటగా మీ యొక్క ఫాదర్ నేమ్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఫాదర్ నేమ్ ఎంట్రీ చేసిన తర్వాత ఫాదర్ నేమ్ యొక్క ఇంటి పేరుని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. అలాగే సేమ్ మీ యొక్క మదర్ నేము, మదర్ ఇంటి పేరు కూడా ఎంట్రీ చేయాలి. ఒకవేళ మీరు మ్యారేజ్ అయితే కనుక ఇక్కడ మీ యొక్క స్పౌస్ నేమ్ కూడా ఎంట్రీ చేయవని వస్తుంది. స్పౌస్ నేము అలాగే మీ యొక్క స్పౌస్ ఇంటి పేరు కూడా ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీకు తల్లిదండ్రులు ఎవరు లేకపోతే కనుక లీగల్ గార్డియన్ అని ఉంది కదా, అతని యొక్క పేరు, ఆ గార్డియన్ పేరు, ఇంటి పేరు ఎంట్రీ చేయవలసి ఉంటుంది. అలా ఎంట్రీ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే మీరు థర్డ్ స్టెప్ కూడా అయిపోయి ఫోర్త్ స్టెప్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ని ఎంట్రీ చేయమని అయితే రావడం జరుగుతుంది. అందుకోసం మొదటగా మీ యొక్క హౌస్ నెంబరు ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత మీ యొక్క విలేజ్, టౌన్, సిటీ ఏదనేది ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. ఆ తర్వాత పిన్ కోడ్ని ఎంట్రీ చేసుకోవాలి. పిన్ కోడ్ ఎంట్రీ చేసిన తర్వాత మీ యొక్క స్టేటు అలాగే డిస్టిక్ అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ని ఎంట్రీ చేసుకోవాలి. ఆ పోలీస్ స్టేషన్ ఎంట్రీ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఉంది కదా, అక్కడ మీ కంట్రీ నేమ్ లేకుండా మొబైల్ నెంబర్ని ఎంట్రీ చేయాలి. అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడిని కూడా ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత మీ యొక్క పర్మనెంట్ అడ్రస్, ఇప్పుడు ఎంట్రీ చేసిన అడ్రస్ రెండు ఒకటేనా కాదా అని అడుగుతుంది. ఒకవేళ అవును అయితే ఎస్ మీద క్లిక్ చేయండి, కాకపోతే నో అని క్లిక్ చేయండి. ఒకవేళ నో అని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ను కూడా ఎంట్రీ చేయమని అయితే అడగడం జరుగుతుంది. ఒకవేళ రెండు సేమ్ అయితే కనుక ఎస్ మీద క్లిక్ చేసుకొని సేవ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అన్ని సేవ్ అవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత ఫిఫ్త్ స్టెప్కి అయితే ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఇక్కడ అదర్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నారా లేదా మీ మీద ఏమైనా ఎఫ్ఐఆర్ ఉందా, మీ మీద కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయి, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే అడగడం జరుగుతుంది. వాటన్నిటిలో ఉంటే కనుక ఎస్ అని పెట్టి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఏమీ లేకపోతే నో మీద క్లిక్ చేసుకోవాలి. ఇలా మొత్తం డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత ఎస్ఆర్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అలా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అదర్ డీటెయిల్స్ అనేటువంటి ఫిఫ్త్ స్టెప్ కూడా పూర్తి అయిపోయి సిక్స్త్ స్టెప్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఇవ్వవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఎంట్రీ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అని కూడా కరెక్ట్, ఏ విధమైన మిస్టేక్స్ లేవు. ఒకవేళ ఏమైనా తప్పు కనుక ఉంటే దానికి ఎటువంటి శిక్షకైనా నేను అర్హుడిని అని చెప్పి అయితే ఉండడం జరుగుతుంది. దానికి అంగీకరిస్తే కింద మన యొక్క ప్లేస్ని ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత ఈరోజు డేట్ అనేది మీరు అప్లై చేసే రోజు డేట్ అనేది ఆటోమేటిక్గా అక్కడ రావడం జరుగుతుంది. ఆ తర్వాత పైన ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయినని మనం ఐ అగ్రీ అనే దాని మీద అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రివ్యూ అని ఉంది కదా, దానిని అయితే సెలెక్ట్ చేయాలి. ఫస్ట్గా సేవ్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మన ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ అవుతుంది. ఆ తర్వాత ప్రివ్యూ మీద సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు యువర్ అప్లికేషన్ ఫామ్ హ్యాస్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, నోట్ దట్ సబ్మిట్ హాస్ కంప్లీటెడ్ అని రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ప్రివ్యూ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఆ ప్రివ్యూ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకొని మొత్తం మీరు ఎంట్రీ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి. చూసుకొని క్లోజ్ చేయగానే మళ్ళీ రీడైరెక్ట్ అయ్యి మీరు 6th పేజీలోకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అన్ని ప్రివ్యూ చూసుకున్నారు కాబట్టి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధమైన పేజీ రావడం జరుగుతుంది. యువర్ అప్లికేషన్ ఫ్రమ్ హ్యాస్ బీన్
సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక రిఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మీకు కింద 2 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ అండ్ ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ అనేది రావడం జరుగుతుంది. ముందుగా మనం ఇక్కడ పేమెంట్ చేయాలి కాబట్టి పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ అని ఉంది కదా, దానిని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయగానే మనకు పేమెంట్ షెడ్యూల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా దేనికి అప్లై చేస్తున్నాము ఏందనేది వచ్చి మీకు యొక్క పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ అని ఉంది కదా, దానిని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయగానే మీకు ఒక కాషియస్ అని నోట్ అయితే రావడం జరుగుతుంది. అప్లికేషన్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ డ్యూ టు హై వాల్యూమ్ అండ్ ఎగ్జాక్ట్ డిమాండ్ పీసీసీ అప్లికేషన్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ స్టాఫ్ అని అయితే పీసీసీ అపాయింట్మెంట్ కి సంబంధించింది అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఓకే అండర్స్టాండింగ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అయ్యి పక్కన ఏ అపాయింట్మెంట్ అనేది పీసీసీ అపాయింట్మెంట్ అనేది పిఎస్కే సెంటర్లలో ఏ డేట్లో ఇక్కడ ఏ పిఎస్కే సెంటర్లో ఏ డేట్లో అప్లై ఉన్నది అనేది స్టేట్ యొక్క స్టేట్లో ఉన్న ఊర్లన్నింటిలో కూడా ఎక్కడ ఏ డేట్లో అవైలబిలిటీ ఉన్నదని పక్కనైతే చూపించడం జరుగుతుంది. వీటిలో మీకు ఏ పిఎస్కే సెంటర్ కావాలో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకోగానే కింద డేట్ అపాయింట్మెంట్ డేట్ ఫిక్స్ చేసుకోమని అయితే రావడం జరుగుతుంది. అది వచ్చిన తర్వాత మీ యొక్క అపాయింట్మెంట్ డేట్ అయితే గ్రీన్ కలర్లో చూపించడం జరుగుతుంది. దానిని కానీ దాని తర్వాత డేట్లో కానీ గ్రీన్ కలర్లో ఉన్నది మీకు ఏ రోజు అవైలబిలిటీ ఉందో ఆ రోజుని సెలెక్ట్ చేసుకొని పే నవ్ అన్నది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోగానే మీకు పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వీటిలో మీకు నచ్చిన పేమెంట్ మెథడ్ ఉపయోగించుకొని మీరైతే పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ అయితే పీసీసీకి 500 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇలా పేమెంట్ అనేది వన్స్ పూర్తయిన తర్వాత మీ అప్లికేషన్ అనేది పూర్తయిపోయి ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ అనే దాన్ని ప్రింట్ తీసుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు పీసీసీ అనేది అప్లై చేసుకోవాలి. మీరు పీసీసీ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి సరైనవిగా ఉండేటట్టుగా అయితే చూసుకోవాలంటే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ మీరు ఏవి తీసుకెళ్తారో 3 రకాల డాక్యుమెంట్స్లో మీ పేరు, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు అన్నీ కూడా ఒకే విధంగా ఉండేటట్టుగా అయితే చూసుకోవాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ స్పేస్లు కానీ ఏమీ డిఫరెన్స్ అయితే ఉండకూడదు, అన్ని ఒకేలాగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా మీరు పీసీసీ అనే దానిని మీ యొక్క సిస్టంలో కానీ మొబైల్లో కానీ సేమ్ ప్రాసెస్లో ఇట్లాగే అయితే చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేసి ఆల్ మీద క్లిక్ చేసినట్లయితే నా వీడియోలు ఎప్పటికప్పుడు రిలీజ్ పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇలా ఈ వీడియో కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఏదైనా స్కిప్ చేసినట్లయితే మీకు ఇటువంటిది అర్థం కాదు. ఇలాంటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో అప్లికేషన్ కనుక ఎటువంటి ఏదైనా సందేహం కానీ డౌట్లు కానీ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయగలరు. లైక్ చేయడం మర్చిపోవద్దు.